వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోట మండలం విద్యానగర్లో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆఫ్ పోలీసు సెబ్ వారి ఆదేశాల మేరకు వాకాడు సెబ్ స్టేషన్, కోట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్య వినియోగం వలన కలుగు నష్టాలను విద్యార్థులను వివరించడం జరిగింది. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి విద్యానగర్ గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రజలు విద్యార్థులకు మాదక ద్రవ్య వినియోగం వలన జరుగు నష్టాలను తెలియజేశారు. వాకాడు సెబ్ ఇన్స్పెక్టర్ దేవరా శ్రీనివాసరావు, వాకాడు పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, కోట ఎస్ఐ నాగబాబు, వాకాడు సెబ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలను గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్య సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము.